రోజు పిల్లల విషయంలో స్త్రీ గృహ పరిపాలన అంటే ముఖ్యంగా పిల్లల విషయంలోనే తన తల్లిదండ్రులు బాలురిగా ఉన్నప్పటి నుంచి ఏ బాటనైతే వాళ్ళకు చూపిస్తున్నారో, ఏ త్రోవనైతే వాళ్ళకి నేర్పిస్తున్నారో అనే దాని గురించి కొన్ని సంఘటనలు ఓ స్త్రీ గురించి మాట్లాడుకుందాం. చిన్ననాటి నుండి బాలుడుకు నేర్పించవలసిన అతి ప్రాముఖ్యమైన ఒక విద్య అంటూ ఉంటే ఒక్కటే ఉంది. అదే మనం చూడగలిగితే 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలిగితే, ఈ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను అన్నాడు. బాలుడుగా ఉన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు గలవాడట. అంటే పిల్లల్ని చిన్ననాటి నుండి మొదటగా నేర్పించవలసిన లక్షణం దేవుని యందు భయం, భక్తి. ఇవి రెండు మొదటిగా మీ పిల్లలకు నేర్పిస్తే నిజంగా పెద్దైన తర్వాత వాళ్ళు ఒక గొప్ప స్థాయిలో దేవునిలో ఎదగగలరు. ఈ బాలుడట చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు గలవాడట. మరి ఆ చిన్ననాటి నుండి భయభక్తులు గలవాడు పెద్దయ్యాక ఇలాంటి గొప్ప కార్యం చేశాడో తెలుసా? అదే మాటను మనం చూడగలిగితే, యెజబేలు మనందరికీ తెలుసు, అహాబు భార్య యెజబేలు. ఈ యెజబేలు ఆ ప్రాంతాల్లో ప్రవక్తలైన ఎంతో మందిని, దేవుని కుమారులైన దేవుని ప్రవక్తలైన ఎంతో మందిని దేవుని ప్రకటించుచున్నారని విని ఆ ప్రవక్తలందరినీ చంపాలని చూసింది యెజబేలు. అప్పుడు చంపాలనుకున్నప్పుడు ఓబద్యా చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు వాడుగాడు గనక ఆయన ఏం చేశాడో తెలుసా? యెజబేలు వాళ్ళందరినీ చంపుతున్నప్పుడు యెజబేలుకు తెలియకుండా 100 మంది ప్రవక్తలను తన ఇంటికి తీసుకెళ్ళి, అనగా 100 మంది ప్రవక్తలను ఒక గృహంలో దాచిపెట్టి యెజబేలుకు తెలియకుండా వాళ్ళకు అన్నపానములు ఇచ్చుకుంటూ వాళ్ళ ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఎవరు తెలుసా? ఓబద్యా. మరి ఎందుకు కాపాడాడు అనుకున్నావు? ఓబద్యా అనగా నేను ఈ ప్రవక్తలందరినీ దేవుని వాక్యాన్ని నిర్మూలం చేయుచున్న ఈ యెజబేలును పక్కన పెట్టి, నిజంగా నేను కూడా వీళ్ళని బారుగా చంపాలని చూస్తే నా దేవుడు నన్ను శిక్షించడా? ఒకవేళ నేను యెజబేలుకు సపోర్ట్ ఇస్తే నేను ఉంటానా అనుకున్నాడు. భయభక్తులు గలవాడిన నేను ఇక్కడ ఉన్నానంటే నేను వాళ్ళని కాపాడడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని ఏం చేశాడంటే, వాళ్ళని యెజబేలుకు తెలియకుండా గృహంలో దాచిపెట్టి ఒక గొప్ప కార్యం చేసి వాళ్ళ ప్రాణాలని రక్షించాడు ఓబద్యా. ఎందుకు రక్షించాడు? దేవుని యందు భయం, భక్తి. ఇది బాలుడుగా ఉన్నప్పటి నుంచే నేర్చుకున్నాడు గనక ఈరోజు గొప్ప కార్యాన్ని చూపించాడు. సమూయేలట దీర్ఘదర్శి అట. నిజంగా సమూయేలు దీర్ఘదర్శి ఎలా అయ్యాడనుకుంటున్నారు? తల్లి పెంపకం. ఎలానో తెలుసా? అదే మనం చూడగలిగితే 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28 వచనంలో తన తల్లి సమూయేలుకు ఏ విధంగా చిన్నప్పటి నుంచి దేవుని విద్యను నేర్పిస్తుందో అని మనం చూడగలిగితే, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. సమూయేలు తల్లి, సమూయేలు ఇదిగో చిన్ననాటి నుండి దేవునికి ప్రతిష్ఠితుడవు, నిన్ను దేవునికి అప్పజెప్తున్నానని ఏల్కనతో తన కుటుంబంతో సమూయేలు ముందే అడుగుతున్నప్పుడు సమూయేలుకు నేను యెహోవాకే ప్రతిష్ఠితం అనుకున్నాను. ఎప్పుడో తెలుసా? బాలుడిగా ఉన్నప్పుడు. చిన్ననాటి నుండి ఏ త్రోవలైతే నన్ను నడిపిస్తుందో, ఏ త్రోవలైతే దేవుని బాటగా దేవునికి ప్రార్థిస్తూ మొక్కుకుంటూ వస్తుందో, ఇదిగో నేను కూడా నా తల్లిలాగే చేస్తున్నాను, దేవునికి మొక్కుతున్నాను. ఎప్పుడు చిన్నప్పుడు బిడ్డ ముందు దేవునికి ప్రార్థిస్తుంది, కొడక ఇదిగో దేవునికి ఇలా మొక్కాలి అని తల్లి సమూయేలుకు నేర్పించుకుంటూ వస్తుంది. దేవుడు అంటే మనకు భయం ఉండాలి. మందిరాలకు వచ్చినప్పుడు ఇదిగో నిశ్శబ్దంగా కూర్చోవాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, దేవుని యందు మనం భయం కలిగి ఉండాలి అని చిన్ననాటి నుండి తనకు నేర్పించుకుంటూ వస్తుంది. ఎవరు? అన్న. చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారేమో, మా కుమారుడు అందంగా ఉన్నాడు కదా, ముద్దుగా ఉన్నాడు కదా, అందరూ ఎత్తుకుంటున్నారు కదా, దేవునికి ఖచ్చితంగా ఇష్టడే అని మీరు అనుకుంటున్నారేమో. కానీ అది పొరపాటు.
ఒకటి చెప్పమంటారా? దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడట, హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతాడంట. అలాంటప్పుడు మీ కుమారుడు బుద్ధిగా ఉంటే ఏంటి, అందంగా ఉంటే ఏంటి, ఎవరెత్తుకుంటే ఏంటి? దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడట. అప్పుడు దేవుని గురించి పిల్లలు అనేక రకములుగా దేవునికి భయపడుతూ మాట్లాడుతున్నారట. ఈరోజు పిల్లలు బూతులు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఆ రోజు దేవుని మాటలు మాట్లాడితే హన్నాట దేవునికి ప్రార్థిస్తూ సంతోషిస్తూ తన హృదయం ఉప్పొంగిపోయిందంట. కానీ ఈనాడు తల్లిదండ్రులు పిల్లలు ఏ విధంగా మారిపోయారు? బూతు మాటలు మాట్లాడితే తల్లిదండ్రులు సంతోషిస్తున్నారంట. నా పిల్లలకు మాటలు వస్తున్నాయి, బాగా తెలివితో మాట్లాడుతున్నాడు, ఇదిగో బూతు మాటలు మాట్లాడుతున్నాడు, అంత తెలివి వచ్చింది వారికి అని సంతోషిస్తున్నారట తల్లిదండ్రులు. ఒక్క మాట చెప్పమంటారా అండి నిజమైన క్రైస్తవులకు? మీ పిల్లలు మీ ముందే బూతు మాటలు మాట్లాడినప్పుడు బూతు మీద ఒక్కటేయాలండి. అది ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. ఒక స్త్రీగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి తండ్రి ఇంట్లో ఉండడు, ఎప్పుడూ బయటకు వెళ్తూ ఉంటాడు. గృహ పరిపాలన చేయు అధికారం, ఆ బాధ్యత దేవుడు ఒక స్త్రీకి ఇచ్చాడు గనక పిల్లలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు గనక పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ మాటలు మాట్లాడుతున్నారు, ఏం చదువుతున్నారు, అసలు బైబిల్ చదువుతున్నారా లేదా అని గృహ పరిపాలనగా దేవుడు ఒక బాధ్యతను మీకు ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం నిలబెట్టుకోవాలి. దయచేసి మీ పిల్లల్ని బాలుడు ఏ త్రోవలో అయితే నడిపించాలో, దేవుడు చెప్పిన రీతిగా ఏ వాక్యానుసారంగా దేవుడు పిల్లల్ని నడిపించమని చెప్పాడో దాని ప్రకారంగా మీ పిల్లల్ని నడిపించండి. దేవుని గురించి ఎగతాళిగా మాట్లాడుతున్నప్పుడు కొట్టండి, అలా అనకూడదని చెప్పండి. ఏమైనా దేవుని పిల్లలారా, అలా పెంచితే పెద్దయ్యాక మీ పిల్లల దగ్గరికి ఏం రాదో తెలుసా? చెడుతనం రాదు. అదే దేవుడు బైబిల్లో రాయించాడు. సామెతల గ్రంథం 16:6 ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి మనుషుల దగ్గరికట చెడుతనం ఎప్పటికీ రాదట. ఆ చెడుతనాన్ని ఇష్టపెడతాడట. అది ఎప్పటి నుంచో తెలుసా? బాలుడుగా ఉన్నప్పటి నుంచని భయభక్తులు కలిగి పెంచితే మీ పిల్లలు పెద్దయిన తర్వాత చెడుతనం అంటేనే దాని జోలికి వెళ్ళరట, విసర్జిస్తారట. దేవుడు గొప్ప గొప్ప సంగతులను పిల్లల గురించి ఎన్నో మాట్లాడు. పిల్లరా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలి. సమూయేలుని హన్నా చిన్ననాటి నుండి భయభక్తులు కలిగి నేర్పించింది. అతను గొప్ప దీర్ఘదర్శిగా మారిపోయాడు. దావీదును బాలుడుగా ఉన్నప్పుడు నుండే దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన భయం, ఆయన భక్తి, ఆయన ఆసక్తి, ఆయన ప్రేమ అన్నీ చూసి కుమారుడు నేడు ఈ విధంగా మారుతాడని దేవుడు ఆలోచించినప్పుడు అతను ఏమంటాడట? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమో. అప్పుడు దేవుడు అంటాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడా. ఎవరు? దావీదా అంటాడట దేవుడు. నిజంగా మీ పిల్లలు దేవునికి ఇష్టానుసారులుగా ఉండాలి అంటే ముఖ్యంగా చిన్నప్పుడు నేర్పించవలసిన క్వాలిటీ ఒక్కటే, దేవుని యందు భయం, భక్తి. అదొక్కటి నేర్పిస్తే నిజంగా పెద్దయిన తర్వాత ఆ భయము, భక్తి దేవుని యందు ఎప్పుడుకీ నిలిచి ఉంటుంది. మా అమ్మ చెప్పింది కదా ఈరోజు దేవుని సేవలో వాడబడాలి అని. మా అమ్మ చెప్పింది కదా చిన్నప్పటి నుంచని చర్చిలో ఒక పని ఖచ్చితంగా ఒక బాధ్యతగా నేను చేయాలని అని పెద్దయ్యాక దాని నుండి మీ కుమారుడు తొలగిపోడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే మీ పిల్లల్ని ఇలా పెంచుతారో మీ భవిష్యత్తు కూడా వృద్ధాప్యంలో చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి పెంచితే దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు ఈ మాట చెప్తున్నాడని చిన్ననాటి నుండి మీ పిల్లలకి నేర్పిస్తూ వస్తుంటే పెద్దయ్యాక మీ ముసలితనంలో అతను మిమ్మల్ని విడువడు. ఎంత సేవ చేస్తాడు ప్రియులారా. ఒక్కసారి మీ పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోండి, దేవునిలో పెంచండి మీ పిల్లల్ని. ఇలా మీ పిల్లల్ని దేవుని యందు భయభక్తుల గారి వారిగా పెంచితే అట దేవునికి ఆ పిల్లలకి ఏమిస్తాడో తెలుసా? దేవుని మర్మాలట వాళ్ళకి తెలియజేస్తాడట దేవుడు. నిజమైన గృహ పరిపాలన అంటే ఇదిగో ఇంటికి వెళ్ళాక పాస్టర్ గారు ఏం చెప్పారు తల్లి, పాస్టర్ గారు ఏం చెప్పారు కొడుకు అని మీ పిల్లల్ని పదే పదే అడిగి చర్చిలో చెప్పిన వాక్యాన్ని ఇంటికి వచ్చిన తర్వాత నెమరు వేసుకునేలాగా మీ పిల్లలకు చెబితేనే మీరు నిజమైన గృహ పరిపాలన జరిగించు స్త్రీలు.
ఇది ఒక్కటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని నిజంగా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అనేది ఈ భయభక్తులు కలిగి జీవించడము, పిల్లల్ని దానిలో పెంచడం అనేదే నిజమైనటువంటి గృహ పరిపాలన. ఇది ప్రతి ఒక్క స్త్రీలు గ్రహించి మీ పిల్లల్ని చిన్ననాటి ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగే వారిగా పెంచి, బాలుడు అనగా మీ కుమారుడు ఏ త్రోవలైతే నడిపించాలో దేవుని సత్యమార్గము త్రోవలు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఉన్నాను తెలియజేస్తున్నాను.